హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. ఇప్పుడైతే మార్నింగ్ 6 o'clock అవుతుంది. సో ఇప్పుడు మేము ఒక మంచి ప్లేస్కి వెళ్తూ ఉన్నాము, అదే బేలూరుకి. సో బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. అండ్ ఆ వీడియోలో నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి స్టోరీస్ ఉందో, ఆ శిల్పాలు ఎలా చెక్కారు, అదంతా కథ అంతా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మొత్తం వీడియో చూడండి. సో మీరు నాతో రండి, దర్శనం చేసుకుందాం. సో ఇప్పుడు 7 o'clock ట్రైన్ ఉంది, మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో అంతవరకు స్టే ట్యూన్. సో ట్రైన్ అయితే ఎక్కేసాను. ఈరోజైతే ప్లేస్ లేదు, నాకు నిల్చొని ఉన్నాం ఈరోజు. చూద్దాం, ఇలా కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుందో అనేసి. హాసన్కి అయితే రీచ్ అయిపోయాము. హాసన్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి బేలూరుకి వెళ్తూ ఉండేది, చెన్నకేశ్వర స్వామి గుడికి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నాను. సో మా ఆయన రిక్వెస్ట్ చేసిన వీడియో కోసం ఇది, బేలూరు చూపి జనాలకి అని చెప్పిండేది. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను, జస్ట్ మీకోసమే. అండ్ నాకు హ్యాపీనెస్ వస్తుంది ట్రావెల్ చేయాలనేసి. సో అందుకు ఇక్కడ నుంచి 40 kilometers ఉంది. 40 kilometers 1 hour పడుతుంది ఇక్కడ నుంచి. సో ఇదే ట్రైన్లో మేము వచ్చిండేది. చూపిస్తాను స్టార్టింగ్ది. సో మేమైతే హాసన్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మేము బేలూరుకి బస్సులో వెళ్ళిపోతాము. సో బస్ అయితే ఎక్కేసాం మేము. ఇక్కడ నుంచి 40 kilometers 1 hour బస్ జర్నీ. సో మేమైతే బేలూరు బస్ స్టాండ్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి గుడి దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్. సో నడుచుకొని వెళ్ళిపోతాం మేము. ఈరోజు మనం ఓల్డెస్ట్ హెరిటేజ్ సైట్ బేలూరు చెన్నకేశవ ఆలయాన్ని సందర్శిద్దాం రండి. 103 ఏండ్లు శ్రమ కూర్చిన అద్భుతమైన శిల్పాలను చూసి తీరాల్సిందే. అయితే ఈ ఆలయం గురించి పూర్తిగా విషయాలు తెలుసుకుందాం. బేలూరు బెంగళూరు నుంచి 225 kilometers, మైసూర్ నుంచి 150 kilometers, చిక్మంగళూరు నుంచి 26 kilometers ఉంటుంది. అయితే హొయసలాస్ నిర్మించిన ఆలయాలు తప్పకుండా చూడాల్సినవి 3. బేలూరు చెన్నకేశవ ఆలయం. ఈ ఆలయం నుంచి 20 kilometer దూరంలో ఉన్న హళేబీడు హొయసల వారు ఆలయం. మరియు మైసూర్కి 50 kilometerలో దూరం ఉన్న సోమనాథ్పుర కేశవ ఆలయం. మూడిటికి 3 ప్రత్యేకతలు ఉంటాయి. సంవత్సరంలో తలకాడు సమీపంలో హొయసాలాస్ మరియు చోళాస్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హొయసాలాస్ విజయం సాధించింది. దీనికి గుర్తుగా బేలూరులో విజయనారాయణ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి ప్రజలు చెన్నకేశవ అని పిలుచుకోవడంతో ఈ పేరే ఇక్కడ స్థిరపడింది అని చెప్పొచ్చు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ ఆలయం నిర్మాణం జరిగి సుమారు 900 ఏండ్లు అయ్యింది అని చెప్తారు. 1117లో నిర్మాణం మొదలు పెడితే 1220లో పూర్తి చేశారు. ఈ ఆలయం నిర్మాణం పూర్తి చేయడానికి 103 ఏండ్లు పట్టింది. దీనిని ఒక రాజు నిర్మించలేదు, 3 నిర్మించారు.
విష్ణువర్ధన్ మహారాజు మొదలు పెడితే తన కొడుకు నరసింహ భల్లాల నిర్మాణం కొనసాగిస్తే తన మనవడు వీరభల్లాల ఆలయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ఆలయానికి సోప్ స్టోన్తో నిర్మించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ రాయి భూమిలో ఉన్నంత వరకు మృదువుగా ఉంటుంది. ఈ క్షేత్ర పురాణం ఏమిటంటే భస్మాసురుని సంహరించేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఈ ప్రదేశంలోనే భస్మాసురుని సంహరించాడు అని అంటారు. అయితే ఈ క్షేత్రం పురాణం వల్లే ప్రతిరోజు స్వామికి మోహిని అలంకారం చేస్తారు. ఇక్కడ ఉన్నది విష్ణుమూర్తి విగ్రహం. ఈ మూర్తికి ప్రతిరోజు స్త్రీ అలంకారం చేస్తారు. ముక్కు పొడక, కంఠస్థర, తాళి, వడ్డానం, గాజులు, కడియాలు, బొట్టు ఇలా అన్ని పెట్టి ప్రతిరోజు మోహిని అలంకారం చేస్తారు. అందుకే ఈ ఆలయంలో దర్శనం 8 గంటలకు ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో ఉన్న హైలైట్స్లో సీలింగ్. ఈ సీలింగ్ ఒకటి డిజైన్ భువనేశ్వర్ డిజైన్ అని అంటారు. అలాంటివి ఇండియా మొత్తంలోనే 3 ఆలయాల్లోనే ఉంటాయి. మొదటి ఈ ఆలయం, ఇంకోటి సోమనాథ్పుర కేశవాలయం, ఇంకోటి రాజస్థాన్లో దిల్బరా జైన్ టెంపుల్. అయితే ఈ ఆలయం లోపల మొత్తం 48 స్తంభాలు ఉంటాయి. అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ పిల్లర్స్తోనే ఉంటాయి. ఈ ఆలయం శిలా బాలికలు చాలా ఫేమస్. ఈ శిలా బాలికలు అంటే అప్సరసలు. అయితే ఈ ఆలయంలో హోలోగ్రామ్ టెక్నాలజీ ముందే మన వాళ్ళు ఈ టెక్నాలజీని వాడారు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ 10 ఇయర్స్కి ఒక్కసారి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారట. ఎందుకంటే వర్షానికి, గాలికి, ఎండకు శిల్పాలు డ్యామేజ్ అవ్వకుండా ఈ కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. అయితే ఈ ఆలయం మార్నింగ్ లేకుంటే ఈవినింగ్ సందర్శిస్తే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం పూట అయితే చాలా హెవీగా హీట్ ఉంటుంది. సో ఈవినింగ్ ట్రై చేయొచ్చు. అలాగే ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.